హలో ఎవ్రీవన్. మటన్ కోఫ్తా కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. టైం టేకింగ్ ప్రాసెస్ అయిన టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది. కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సర్ జార్లో ఫ్రైడ్ ఆనియన్స్, 2 టీ స్పూన్ పెరుగు వేసుకొని మంచిగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ అయ్యాక మళ్ళీ మిక్సర్ జార్లో మటన్ కీమా, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిరపకాయలు, కట్ చేసిన వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కట్ చేసిన అల్లం వేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బౌల్లో పేస్ట్ వేసుకొని 1/2 కప్ బ్రెడ్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 ఎగ్ బ్రేక్ చేసి ఇందులో వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బ్రెడ్ పౌడర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అరచేతికి ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్ షేప్లోకి బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు షాలో ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఈ సైజులో బాల్స్ చేసుకొని ఆయిల్లో వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి బౌల్లో వేసుకోవాలి. షాలో ఫ్రై చేశాక బాల్స్ ఇలా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 లవంగాలు, 2 ఇలాచీ, 1 మరాఠీ మొగ్గ, 2 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ టమాటో ప్యూరీ వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకొని 1 కప్ వాటర్ పోసుకోవాలి. ఇందాక ఫ్రై చేసిన మటన్ కీమా బాల్స్ ఇందులో వేసుకోవాలి. మెల్లగా కలుపుతూ మసాలా అంతా బాల్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కాజు పేస్ట్ వేసుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది టమ్మీ ఫిల్లింగ్ రెసిపీ. అందరూ ట్రై చేయాల్సిన యమ్మీ అండ్ టేస్టీ కోఫ్తా కర్రీ.